నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. నేను నాటు వైద్యము, సిద్ధ వైద్యము, ఆయుర్వేదిక్ చేస్తూ ఉంటాను. ఇప్పట్లో చాలా మందికి వస్తున్న సమస్య ఏంటంటే బొజ్జు, వెయిట్ బాగా పెరగడం, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం. ఏం ఎక్కువ తినేది లేదు, తక్కువ తింటాను కానీ బరువు పెరుగుతున్నా అంటారు. దేహానికి పుష్టి లేని ఐటెంలు ఎప్పుడు ఎవరెవరు వాడతారో వాళ్ళందరూ ఖచ్చితంగా వెయిట్ పెరుగుతారు. ఇంకా కొంతమంది నీళ్ళు తాగట్లేదు. నీళ్ళు తాకపోకుండా ఇడీ దినమంతా కలిపితే ఒక గ్లాస్ 2 గ్లాసులే తాగుతారు. వాళ్ళు కూడాను ఒళ్ళు అనేది వచ్చేస్తుంది. నీరు తాగాలి, మన ఒంట్లో అవసరం లేనివన్నీ బయటకు వచ్చేస్తూ ఉండాలి. మీరు నీళ్ళే తాకపోతే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా కొంతమంది బాగా డ్రింక్స్ చేసేవాళ్ళు పెరుగుతున్నారు. మాంసాహారం, ప్రజెంట్ దొరికే మాంసాహారం తినేవాళ్ళు, ఎక్కువ పెరుగు తినేవాళ్ళు, మైదా పిండితో తయారు చేసిన వంటలు ఎక్కువ తినేవాళ్ళు, వీళ్ళందరూ బాగా వెయిట్ పెరిగిపోయి పనిచేసే కావట్లేదు. మోకాలు నొప్పులు ఉన్నాయి, నడిసే కాదు, మెట్లెక్కే కాదు, మలబద్ధకం. ఏ పనైనా చేద్దామంటే ఇప్పుడు చేద్దాం, రేపు చేద్దామని సోమేరితనంతో అలా పనుకోని చోటే ఉండిపోతుంటారు. ఎవరైనా సరే ఇలాంటి సమస్య ఉన్నోళ్ళు ఈ వీడియోను 1కి 2 సార్లు నీట్గా చూసి మీకు మీరుగా చేసి వాడుకోండి. ఎన్నెన్నో మందులు వాడాము అంటారు. ఏం వాడుతున్నారు మీరు? తినేది ఆపట్లేదు, పనికిరాని మందులు వాడుకుంటూ ఊరికే ఒక పూట మందు వాడుతున్నావు, 10 పూట్ల అవసరం లేని పదార్థాలను బాగా తింటున్నారు. ఈ రెడీమేడ్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, డాల్డా, నెయ్యి, పెరుగు ఇవన్నీ తినడం వల్ల ఎక్కువ వెయిట్ పెరుగుతున్నారు. ఏం చేసినా తగ్గట్లేదని చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. చాలా మందికి మెడిసిన్స్ కావాలంటున్నారు. కాకపోతే సరిగ్గా ఆహారాలు మీరు దేహానికి ఏం కావాలా, దేహాన్ని పుష్టి చేసేట్లది, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేట్లది గట్టి పదార్థాలు ఇలాంటివి మాత్రమే వాడుకోవాలి. ఎక్కువగా ఇనుము వాడేవాళ్ళు, ఇనుము బాండ్లీలో కానీ ఇలాంటి వాళ్ళు పెరగడు. ఈ సిల్వర్ పాత్రలో వాడేవాళ్ళు బాగా పెరుగుతారు. అదేవిధంగా ఎప్పుడు రైసు, ఈ బయట ఫుడ్లు గోబీ, పానీపూరి, మసాలా, ఎగ్ రైస్లు ఇలాంటివంతా ఎవరెవరు తింటారో ఆటోమేటిక్గా వద్దన్నా మీరు వెయిట్ అనేది పెరుగుతారు. వెయిట్ పెరిగిందంటే బాడీ దేనికి సహకరించదు. అది ఎప్పుడు సహకరించదో మీకు ఏ పనులు కావు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మందుని మీకు మీరుగా చేసి వాడుకోండి. అలా కాలేదు అన్న పక్షాన మాత్రం నాకు కాల్ చేయండి. ఈ వెయిట్ లాస్కి మెడిసిన్కి కావాల్సిన ఐటెంలు ఏంటంటే ఒక్కొక్కటిగా చెప్తాను. మీకు మీరుగా చూసి నీట్గా రాసుకొని తెచ్చి చేసి వాడుకోండి. దీనికి మొదటిగా కావాల్సిండేది త్రిఫలాలు. త్రిఫలాలో వాడే పదార్థాలు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది తాండ్రకాయ. ఈ కాయను పగలకొట్టి ఇత్తులు తీసేసి ఈ పై బెరడు మాత్రమే ఒక 100 గ్రాములు తాండ్రకాయ తీసుకోండి. అదేవిధంగా కరక్కాయ. ఈ కరక్కాయ కూడా అంతే, ఇత్తులు తీసేసి ఇందులో ఉండే బెరడు, పై బెరడు, ఈ కాయ బెరడు మాత్రమే తీసుకోండి. మూడో ఐటెం ఉసిరికాయలు. ఇది ఉసిరికాయ, ఎండిన ఉసిరికాయ. దీన్ని కూడా అంటే కొట్టి ఈ విధంగా కోసి ఇస్తులు తీసేసి ఈ పొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఇంకా త్రికూటకం. ఈ త్రికూటానికి కావాల్సినది ఏంటంటే మిరియాలు. ఈ మిరియాలు 100 గ్రాములు తీసుకొని లైట్గా బాండ్లీలో సన్న మంటలో వేపి దీన్ని ఆరబెట్టుకోండి. మరొక ఐటెం ఏంటంటే పిప్పిళ్ళు. ఈ పిప్పిళ్ళు గజ పిప్పిళ్ళు అంటారు, సన్న పిప్పిళ్ళు అంటారు. ఈ వెయిట్ లాస్ వాడినప్పుడు సన్న పిప్పిళ్ళు మాత్రమే వాడుకోండి. దీన్ని కూడా లైట్గా వేపి తీసి పౌడర్ చేసి పెట్టుకోండి 100 గ్రాములు. ఇక్కడ చూడండి, అల్లం, శుంఠి, ఎండు శుంఠి, దీన్ని కూడా పౌడర్ చేసి 100 గ్రాములు పౌడర్ తీసుకోండి. అదేవిధంగా నల్ల జీలకర్ర, ఇది కూడా వెయిట్ లాస్ మీద చిన్న అద్భుతమైన మెడిసిన్. ఈ నల్ల జీలకర్రను కూడా లైట్గా వేపేసి ఇది కూడా 100 గ్రాములు పౌడర్ తీసి పక్కలో పెట్టుకోండి. అదేవిధంగా వాము, వంటకు వాడేది. ఆటోమేటిక్గా చాలామంది ఈ వామునే కషాయం చేసుకొని నీళ్ళలో మరిగించి తాగుతూ ఉంటారు. ఈ వాము కూడా 100 గ్రాములు తీసి పౌడర్ చేసి పెట్టుకోండి. జీలకర్ర, ఈ జీలకర్రను కూడాను 100 గ్రాములు తీసి పౌడర్ చేసుకొని లైట్గా వేపుకోండి. దీన్ని కూడా మరొక ఐటెం ఏంటంటే దాల్చిన చెక్క. అందరూ బిర్యానీకి, పలావ్కి వాడే ఈ దాల్చిన చెక్క కూడా 100 గ్రాములు తీసి పౌడర్ చేసి పెట్టుకోండి. మరొక ఐటెం ఏంటంటే అమృతవల్లి ఆకులు, తిప్పతీగ ఆకులు, దీన్ని సేకరించుకొని పౌడర్ కూడా ఒక 100 గ్రాములు తీసి పెట్టుకోండి. ఇంకొక ఐటెం ఇది సైంధ లవణం. ఈ సైంధ లవణాన్ని మీరు ఒక 100 గ్రాములు తీసుకొని నిమ్మరసం వేసి బాగా మర్దం చేసి ఎండకి పెట్టేయాలి. ఈ విధంగా 2 సార్లు చేసిన తర్వాత దీన్ని కూడా 100 గ్రాములు ఇందులో కలిపారంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సునాముఖి, ఇది కూడా సమానంగా 100 గ్రాములు తీసుకోండి. అప్పుడు ఈ సునాముఖి ఇందులో కలిపినప్పుడు మీకు కడుపులో ఉండే చెత్తాశిదిగంతా క్లీన్ అయిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. లేదా రోజుకు ఒక్కసారి లేదా 2 సార్లు ఇంకొక ఎక్స్ట్రా మోషన్ అవుతుంది తప్ప ఇంకేం కాదు. ఇది కూడా 100 గ్రాములు కలిపి ఈ మొత్తము పదార్థాలు నీట్గా పౌడర్ అయిన తర్వాత 100 తీసుకొని రెడీమేడ్ తాగండి. మీకు మీరుగా తెచ్చి చేసి వాడుకోండి. రెడీమేడ్ తెస్తే ఫలితాలు ఉండు. అన్ని కలిపి పెట్టుకొని పొద్దున్నే సాయంత్రం 1 స్పూన్ పౌడర్ 1.5 గ్లాస్ వాటర్లో వేసి
గ్లాస్ ఇమిరే వరకు మరిగిన తర్వాత ఆ కషాయాన్ని ఫిల్టర్ చేసుకొని తాగుతూరండి భోజనానికి ముందు పొడగడుపులో. ఇది తీసుకున్న 10-15 నిమిషాల తర్వాత మీరు ఆహారం నైట్ భోజనం కానీ పొద్దున్నే నాష్టా కానీ వాడుకుంటూరండి. ఈ మెడిసిన్స్ వాడినప్పుడు మాంసాహారం ఎటువంటి మాంసాహారం కూడా వాడరాదు. నేను ఉండలేను తినాలి అనుకున్న వాళ్ళు మేక మాంసం మాత్రం తినచ్చు, అది కూడా 15 రోజులకు ఒకసారి. ఈ విధంగా ఆహారాలు వాడుకుంటూ స్వీట్ పదార్థాలు తినరాదు. ఎక్కువ ఆయిల్ ఫుడ్స్, బేకరీది, మైదా పిండి, పెరుగు, నెయ్యి, ప్రజెంట్ దొరికే నెయ్యి, నాటావు నెయ్యి దొరికితే ఎంతైనా తినుకోండి, అంగిట్లో దొరికే నెయ్యి అయితే అస్సలు వాడకండి. ఈ నియమాలు ఉంటూ ఈ పథ్యం ఉంటూ మీరు ఖచ్చితంగా ఈ మందు వాడుకున్నారంటే ఒక నెలలో 5 కేజీలు 3 కేజీలు, కొంతమంది ఎక్కువ ఉన్న వాళ్ళు 10 కేజీలు కూడా ఒకే నెలలో అయిపోవచ్చు. అందరూ పొదే కాలేరు, కొంతమంది అవుతారు, కొంతమంది 5, 6, 4, 3, 8 ఇలా వాళ్ళ బాడీని బట్టి వాళ్ళు ఏ విధంగా పెరిగారో, నీళ్ళు తాకా పెరిగారా, తిని పెరిగిండారా, ఓన్లీ కొలెస్ట్రాల్ ఉందా, బొజ్జు ఉందా అనే బాడీని బట్టి ఆటోమేటిక్గా ఆ వెయిట్ అనేది తగ్గుతూ వస్తుంది. 1 నెల నుంచి 3 నెలలు, మరి 150 కేజీలు ఉన్న వాళ్ళు అయితే ఒక 6 నెలలు దీన్ని కంటిన్యూగా వాడుకుంటూ వచ్చారంటే ఎలాంటి కొవ్వు ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, బొజ్జు ఉన్నా కరుగుతూ వస్తుంది. ఇది కరగడమే కాకుండా మీ ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది. మీరు అప్పుడు మీ పనులు మీరు చేసుకోగలరు. అదేవిధంగా మెట్లు ఎక్కచ్చు, ఏ మూట్లన్నా మోయచ్చు, ఎక్కడైనా పారాడేసి తిరగచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ మందు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. మళ్ళీ కొంతమంది ఇది వాడేస్తే సైడ్ ఎఫెక్ట్ వస్తుందని బాధపడుతుంటారు. అట్లా టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఎవరైనా సరే నీట్గా ధైర్యంగా వాడుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ ఇది మీరు చేసుకోలేము, ఎన్నో మందులు వాడేం కాలేదు అంటే మాకు కాల్ చేశారంటే దానికి తగిన మందులు మా కాడ ఉంటాయి. మీ సమస్య చెప్పారంటే ఆ మందులు కావాలంటే పోస్ట్ కొరియర్ ద్వారా మేము పంపిస్తాము. నమస్తే.